బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 17 అంశము నీవు విత్తినదే కోస్తావు. వాక్యము గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం భూమిలో నాటిన విత్తనము దాని స్వభావాన్ని బట్టి దాని ఫలమును ఇస్తుందే తప్ప మనం కోరుకున్న ఫలమును ఇవ్వదు. అలాగే మనం చేసే క్రియలకు సంబంధించి ఎలాంటి ప్రతిఫలము రావాలో దేవుడు ముందే నిర్ణయించాడు. కాబట్టి ఎవరైనా సరే, దేవుణ్ణి నమ్మినవారైనా అన్యులైనా వారి వారి క్రియలను బట్టి దానికి నిర్ణయించబడిన ఫలితం వస్తుంది. అయితే దేవుణ్ణి నమ్మి దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకున్నందువల్ల మనకు ఒరిగేది ఏముంది అనుకోవచ్చు. మనం దేవుని బిడ్డలుగా ఉండి దేవుని ఎడల యథార్థ హృదయము కలిగి ఉంటే దేవుడు మనల్ని పాపము చేయకుండా కాపాడుతాడు. ఆదికాండము 20:6లో దేవుడు అబీమెలెకు యొక్క యథార్థ హృదయమును బట్టి పాపము చేయకుండా దేవుడు అబీమెలెకును అడ్డుకున్నట్లు మనం చూడవచ్చు. దేవుడు సృష్టించిన మనిషి దగ్గరున్న అత్యాధునిక టెక్నాలజీ కన్నా దేవుని దగ్గరున్న టెక్నాలజీ చాలా గొప్పది. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. 1 కొరింథీ 1:25. ఈ లోకంలో ఒక మనిషి పుట్టిన దగ్గర్నుండి చనిపోయే వరకు జీవించే జీవితానికి సంబంధించి అంతా ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. మనుష్యులు చేసే ప్రతి పని రికార్డు అవుతుంటుంది. మనం ఏం చేసినా దానికి సంబంధించిన ఫలితం అందులో ఉంటుంది. శరీరానుసారంగా జీవించేవారు శరీరము నుండి క్షయమను పంట, అనగా శరీరకార్యములైన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలనే పంటను కోస్తారు. ఇవి మనుష్యులను నశింపజేసి నరకమునకు పాత్రులను చేస్తాయి. ఆత్మానుసారముగా జీవించేవారు ఆత్మ నుండి అక్షయమైన పంటను కోస్తారు. అనగా ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహమనే పంటను కోస్తారు. ఇవి మనుష్యులను జీవింపజేసి పరలోకరాజ్యమునకు పాత్రులను చేస్తాయి. మనం జీవించే జీవితాన్ని బట్టి మనకు ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి మనకు మంచి జరిగినా చెడు జరిగినా అందుకు మనమే బాధ్యులము అవుతాము తప్ప దేవుడు అన్యాయంగా ప్రవర్తించడు. ఒకవేళ మనం దేవుడిని నిందిస్తే మనం మోసపోయినట్లే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రకటన 22:12లో యేసుప్రభువు సెలవిచ్చాడు. మనం చేసే క్రియలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండి మంచి ఫలములు పొందాలంటే మన ఇష్టప్రకారం కాకుండా దేవుని ఇష్టప్రకారం జీవించాలి. ఒకవేళ దేవుని ఇష్టప్రకారం కాకుండా మన ఇష్టప్రకారం జీవిస్తూ ఈ లోకభోగాలు అనుభవించాలనుకుంటే అలాంటి వారికి వారి క్రియల చొప్పున వారికి జీతము నిర్ణయించబడుతుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23. కాబట్టి మనం మంచి క్రియలను చేసి మంచి ఫలములు పొందుదాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము మేము మంచి క్రియలు చేసి మంచి ఫలములు పొందునట్లు మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.